నన్ను సంవత్సరం మొదలుకొని సంవత్సరం ముగింపు వరకు మీ పైన ఉండును, ఎల్లప్పుడూ మీ పైన ఉండును. ద్వితీయోపదేశకాండం 11:12. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హబక్కూకు 3:2. కంఠత వాక్యం. దేవా నాయందు శుద్ధానుదయము కలగజేయము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. కీర్తనలు 51:10. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి వలె, పాతవి గతించి కొత్తవి ఆయను. 2 కొరింథీయులు 5:17. మీరు మీ లోకమును మీరు మీ లోకమును అనుసరింపక యెహోవా నీ చిత్తమైచున్నది. మీ మనస్సు నూతనం అవ్వబడెను. రోమా 12:2. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారు శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసగుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలుగజేసి వారి అందు నూతన ఆత్మ పుట్టింతును. హెజ్కేలు 11:19. మీరు చేసిన అనేక క్రియలన్నిటినీ, అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి నూతన హృదయము నూతన బుద్ధిని తెచ్చుకొని ఇదే వాక్కు. హెజ్కేలు 18:31. నా పేరు నీతు. నేను చెప్పబోయే ఖండిత వాక్యం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడైలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు జన్మిస్తేనే కానీ తల్లి గర్భమందు జన్మింపగలడా అని ఆయనను అడగగా యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను 3:3-5 వరకు. నూతన హృదయం మీకిచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చేదను. యెహెజ్కేలు 36:26. నా పేరు వెన్నెల. సింహాసనాన్ని ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైన చేయుచున్నాడని చెప్పాను. ప్రకటన 21:5. నా పేరు మాన్య. మీరు పరికరించి జ్ఞానము కలుగునింపు నిమిత్తము దానిని
భయపడ్డాడు. వాళ్ళని చూడకండి నాన్న, గట్టిగా చెప్పండి కొట్టండి. నూతన కీర్తన పాడుడి. కీర్తనలు 3:3. నా పేరు ఈరోజు నేను చెప్పే కథ మనము నీతిని అనుసరించి చేసిన క్రియామూలముగానే కాక తన కనికరం చెప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా మనలను రక్షించెను. తీతు 3:7. అనుదినము. నా పేరు మను. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మకైన వాడవు. విలాప వాక్యములు 3:23. నా పేరు రేవా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు విప్పి పైకి ఎగురుదురు, లేయక నడిచెదరు. యెషయా 40:31.